శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాంగతిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్స్నాశుద్ధాం శిశితజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికగుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు ఉపన్యాసం పూర్తి చేసే సమయానికి తాటకా సంహారం గురించి నేను మీతో మనవి చేసి ఉన్నాను. మీరు ఈ సందర్భంలో ఒక విషయాన్ని గమనించే ప్రయత్నం చెయ్యండి. తాటక తండ్రి చాలా సదాచారం కలిగినటువంటి వాడు. ఆయన ఏమి దుర్మార్గుడు కాదు, దుర్బుద్ధి కాడు, చక్కటి ఆచారనిష్ట కలిగినటువంటి వాడు అని వాల్మీకి మహర్షి చెప్పారు. అందుకే శ్రీరామాయణాన్ని చదివేటప్పుడు, శ్రీరామాయణాన్ని వినేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలనం చెయ్యవలసి ఉంటుంది. ఆయన యందు దోషం ఏమైనా ఉందా? దోషం ఏం లేదు. దశరథ మహారాజు గారు పుత్రులు లేకపోతే ఎలా పుత్రకామేష్టి అశ్వమేధం చేశాడో అలా ఆయన కూడా చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. తపస్సు చేసి ఆయన వలన ఒక కుమార్తెని పొందాడు. చిత్రంగా ఆమె విశేషమైనటువంటి బలసంపత్తి కలిగినటువంటి కుమార్తెగా పరిణమించింది. ఆమెని ఒక యోగ్యుడైన వ్యక్తిని చూసి వివాహం చేశాడు. అక్కడ వరకు దోషం ఏముంది? ఏమి దోషం లేదు. కానీ శ్రీరామాయణంలో ఉన్నటువంటి గమ్మత్తు ఏమిటంటే, మొట్టమొదట రామచంద్రమూర్తి ఎవరిని సంహరించడం ప్రారంభం చేశారో ఆ కుటుంబమే శ్రీరామాయణాన్ని చిట్ట చివరి వరకు కూడా శాసిస్తుంది. రామకథని, రాముని జీవితంలో ఉన్న మనశ్శాంతిని, రాముని యొక్క కుటుంబంలో ఉన్న సభ్యుల యొక్క మనశ్శాంతిని, శ్రీరామాయణాన్ని శాసించినటువంటి కుటుంబం రావణుడి చేత రామచంద్రమూర్తి చేత వధింపబడిన మొదటి కుటుంబం. మీరు గమనించండి. ఎందుచేత అంటే తాటకనే ఆయన సంహరించారు. ఆమె కుమారుడు మారీచుడు. ఆయన్ని సంహరించలేదు రామచంద్రమూర్తి, మానవాస్త్రం పెట్టి కొట్టి వదిలేశారు. మారీచుణ్ణి చంపకుండా ఉండడమే రామాయణాన్ని ఒక పెద్ద మలుపు తిప్పింది. మీరు గమనించండి. మారీచుణ్ణి రాముడు సంహరించి ఉంటే, ఎందుకంటే సుబాహువుని చంపేశారు, మారీచుణ్ణి కూడా చంపేస్తే ఏమో ఎలా ఉండుండేదో శ్రీరామాయణం. తాటకని చంపారు, కానీ మారీచుణ్ణి వదిలిపెట్టారు. ఆ వదిలిపెట్టేటప్పుడు కూడా ఆయన చెప్పారు లక్ష్మణమూర్తితోటి, నేను ఇతన్ని చంపట్లేదు, వదిలేస్తున్నానని చెప్పారు. ఆ మారీచుణ్ణి విడిచిపెట్టడం రామ కథనంతటినీ తిప్పేసింది ఒక మలుపు. ఇక్కడ మీకు నేను ఒక విషయాన్ని మనవి చేయవలసి ఉంటుంది. రామావతారం
చాలా గొప్ప అవతారం. కృష్ణావతారం పరిపూర్ణ అవతారం. రామావతారానికి కృష్ణావతారానికి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఒకటి మీకు కనపడుతుంది. మీరు చూడండి, కృష్ణ పరమాత్మ చాలా చంటి పిల్లవాడిగా ఉన్నప్పుడు తన దగ్గరికి వచ్చినటువంటి రాక్షసుల దగ్గర నుంచి ఎవ్వరిని వదిలిపెట్టడు. అవకాశం దొరికింది అంటే చంపేయడమే. కురుక్షేత్రం వచ్చేంత వరకు ఆయన ఏమి ఆగడు. కురుక్షేత్రం వచ్చే లోపలే చాలామందిని చక్కబెట్టేశాడు. పూతనాదులను, కంసుణ్ణి, జరాసంధుణ్ణి, వీళ్ళందరినీ అసలు ఇంకా కురుక్షేత్ర యుద్ధం రాకముందే చాలామంది ధర్మ వ్యతిరిక్తమైనటువంటి వాళ్ళందరినీ ఆయన నిగ్రహించాడు. రామావతారం ఏం చేస్తుంటుందంటే కొంతమందిని సంహరిస్తాడు, కొంతమందిని వదిలిపెట్టేస్తుంటాడు. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే మనుష్యునికి ఉండేటటువంటి తత్వం అవతారమునందు రామచంద్రమూర్తి పాటించాడు అని కనిపిస్తుంది. అలా చేసి ఉండకపోతే అవతార ప్రయోజనాన్ని సాధించుకోవడం కూడా కష్టమయ్యేది. మారీచుడు లేకపోతే అంత సమర్థవంతంగా అసలు సీతాపహరణానికి రావణాసురుడికి ఉపకరించగలిగినటువంటి వేరొక రాక్షసుడు ఉంటాడా అన్నది కూడా కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. రెండు, రావణాసురుడు ఎంతటి మూర్ఖుడో తెలియాలి అంటే మారీచుణ్ణి వదిలిపెట్టాలి. మారీచుణ్ణి వదిలిపెట్టకపోతే రావణాసురుని యొక్క మూర్ఖత్వం మీకు అర్థం కాదు. ఎందుకంటే ప్రపంచంలో రెండు రకాలైనటువంటి మూర్ఖత్వం ఉన్నవాళ్ళు ఉంటారు. మీకు మహాభారతంలో ఒక మూర్ఖుడు కనపడతాడు, శ్రీరామాయణంలో ఒక మూర్ఖుడు కనపడతాడు. ఒక ఆయనకి యుక్తాయుక్త విచక్షణ లేనివాడు దుర్యోధనుడు. అసలు ఆయనకి మంచి ఇది చెడిది అన్న ఆలోచన చేశాడు అని మనకి అనిపించదు. ఆయన ఎప్పుడూ పక్కనున్న వాళ్ళ చెడ్డ మాటలు వింటుంటాడు, చెడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. ఆయన పుట్టినప్పుడే కలిపురుషుడు అని నిర్ణయం చేశారు. రావణాసురుడు అలా కాదు. ఆయన బ్రహ్మవంశంలో జన్మించాడు. ఆయన జన్మ కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో వచ్చింది. అసలు రావణాసురుడు జన్మించడమే కేవలం ఒక రకమైన అసూయ చేత, ఇలాంటి పిల్లాన్ని మనకి కూడా కనేటట్టుగా మన కూతుర్ని ఆయన దగ్గరికి, విశ్రవసో బ్రహ్మ దగ్గరికి పంపించాలనేటటువంటి దురాలోచన చేత రావణాసురుని యొక్క తాత చేసినటువంటి ప్రణాళిక వల్ల రావణాసురుడు జన్మించాడు. అతను వేదం చదువుకున్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకి తెలియందేం లేదు. ఆయన తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. నిరంతరం శివుణ్ణి ఆరాధన చేసేవాడు. ఆయనకి ఇన్ని తెలిసున్నా కూడా వచ్చిన పెద్ద సమస్య ఎక్కడ అంటే, ఆయనకి ధర్మము తెలుసు, అధర్మము తెలుసు, సత్యము తెలుసు, అసత్యము తెలుసు, ఏది నిలబడుతుందో తెలుసు, ఏది నిలబడదో తెలుసు. ఇన్ని తెలిసినా ఒకరు చెప్పినా ఆయన వినడు. ఒక్కొక్కసారి చాలా పెద్ద పొరపాటు వైపుకి పెడతాడు రామచంద్రమూర్తి. చాలా పెద్ద పొరపాటు వైపుకే పెడతాడు. ఆ పొరపాటే కానీ జరిగిపోయింది అనుకోండి, రాముడికి కాదు, రాముడి కులగురువులు కూడా తలంచుకోవాలి. అంత పెద్ద పొరపాటు వైపుకి అడుగు వేస్తాడు రాముడు. ఇది మనుష్య సహజం. నేను అందుకే మీతో మనవి చేశా, రామాయణాన్ని భగవంతుని కథ అన్న బుద్ధితో వినకండి అని చెప్తూ ఉంటాను నేను. ఎందుకంటే మీరు రామాయణాన్ని కేవలం నరుడి కథ అని మీరు విన్నారనుకోండి, మీకు మీ జీవితాన్ని రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని ఎలా దిద్దుకోవచ్చో అర్థమవుతుంది. మీకు అలా కానప్పుడు ఏమవుతుందంటే, రాముడు పితృవాక్య పరిపాలన చేశాడు, దేవుడు కాబట్టి చేశాడు. రాముడు సీతమ్మ కోసం ఏడిచాడు, అబ్బే నటన కోసం ఏడిచాడు. రాముడు రావణ సంహారం చేశాడు, దేవుడు కాబట్టి చేశాడు. మీకు ప్రతిదానికి ఏమవుతుందంటే, దేవుడు కాబట్టి ఆయన చేశాడు. అప్పుడు రాముడు మీకెందుకు పనికొస్తాడు? అప్పుడు రాముడి ఏం చేశాడో అది మీరు చేయడానికి ఏం లేదు అందులో. అలా కాదు, రాముడి కథ నరుడి కథ అని మీరు వింటే రావణాసురుడికి ఉన్నటువంటి దోషం ఏదో, రామచంద్రమూర్తికి ఉన్నటువంటి సుగుణం ఏదో మీకు బాగా అర్థమవుతుంది. ఎంత చిన్నవాడు చెప్పనివ్వండి, దానిలో ఉన్నటువంటి యోగ్యతని విచారణ చేస్తాడు రాముడు. విచారణ చేయడం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? తన బుద్ధికి నచ్చడం అన్నది కాదు రాముడికి. తనకెవరో ఏదో ఒకటి చెప్పారు, అది తనకి అనుకూలంగా ఉంది, అది చేయడానికి బాగుంది, ప్రయోజనం ఇచ్చేస్తుంది. ఇంకొకరు చెప్పారు, అది తక్షణ ప్రయోజనం ఇవ్వదు, చాలా కాలం పడుతుంది, ఏదో శాస్త్రాన్ని పాటించమంటున్నాడు. రెండిటిలో ఏది పాటించాలి అంటే, రాముడు తక్షణ ప్రయోజనాన్ని ఇచ్చేటటువంటి విషయం వైపుకు మొగ్గు చూపించాడు.
ఆయన శాస్త్రోక్తమైన వాక్కు ఏది చూస్తాడు, ఏది శాస్త్రం చెప్పింది, ఏది ఋషి చెప్పాడు, దాని వైపుకి మొగ్గుతాడు. అది చాలా గొప్ప గుణం జీవితంలో. మీరు గమనిస్తుంటారు, మీరు చూడండి, లోకంలో మీతో అనేక మంది సమన్వయం అవుతూ ఉంటారు. సాధారణంగా ఏం చేస్తారంటే మిమ్మల్ని ఒక సలహా అడుగుతారు, మీరు ఒక సలహా చెప్తారు, వాళ్ళు ఏదో చెయ్యాలనుకుంటారు, వాళ్ళు అలాగే చేస్తారు, వాళ్ళు మీ మాట ఏం పాటించరు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ గుణం, ఇది రావణ బుద్ధి, అది మంచి బుద్ధి కాదు, అలా ఉండకూడదు. మీరు ఒక నిర్ణయం చేసుకునే ముందు పెద్దలైనటువంటి వారు శాస్త్రోక్తమైన వాక్కు చెప్తే మీరు వెంటనే అటువైపుకు మొగ్గి, నా అదృష్టం, చాలా మంచి మాట విన్నాను, చాలా శాస్త్రీయమైన పలుకు పలికారైనా, కాబట్టి నేను అలా చేస్తానని చెప్పి మీరన్న సంకల్పాన్ని విడిచిపెట్టగలిగి ఉండాలి. ఈ బుద్ధి మీకు ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు రామాయణంలో రామచంద్రమూర్తిని బాగా గమనిస్తే మీరు తెలుసుకోగలుగుతారు. అందుకే ఒక యక్ష కుటుంబం అందది, యక్షిణీ కుటుంబం తాటకి. కానీ ఆవిడ ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పాత్ర పోషించిందంటే శ్రీరామాయణంలో ఆశ్చర్యకరమైనటువంటిది, ఇంకంతకన్నా ఇంకొక మాట అనడానికి వీల్లేదు. మొట్టమొదట రాముడు సంహరించినటువంటిది తాటకని. అంటే ఆవిడ జీవితం ఏమైపోయిందంటే తన భర్త మరణించడానికి కారణం ఏది విచారణ చెయ్యలేకపోయింది. అగస్త్యుడు నా భర్తని ఎందుకు చంపాడు అన్నది ఆలోచించి ఉంటే ఆమె బలం ఏమో ఎందుకు ఉపయోగపడి ఉండేదో. ఆ ఆలోచన ఒక్కటి రాలేదు. రాకపోవడం ఆవిడ బలం దేనికి పనికి వచ్చిందో తెలుసా అండి? అగస్త్యుణ్ణి ఏమీ చెయ్యలేను అని తెలుసుకుంది. కోపం శేషేన పూరయేత్తని ఆర్యోక్తి. అత్త మీద కోపం దుత్త మీద చూపించాడంటారు చూసారా? అలా అగస్త్యుణ్ణి ఏమీ చెయ్యలేక అగస్త్యుడు తిరిగిన ప్రాంతం మీద పగపట్టింది. ఏమైనా అర్థం ఉందా? దానివల్ల ఏమైనా ఆ సంబంధం ఉందా? ఇప్పుడు ఇంకెంత తీవ్రమైన స్థితిని పొందిందంటే నరభక్షకిగా మారింది. ఇప్పుడు నరభక్షకిగా మారి రామచంద్రమూర్తి చేతిలో మరణించింది. అక్కడతో పోయిందా? తన కొడుకు రాక్షసుడయ్యాడు, మారీచుడు. అందుకని దేవతలు సంతోషించారు అని ఒక మాట చెప్తే మీరు కేవలం దేవతలు సంతోషించారు అని చదివీకండి. శ్రీరామాయణంలో మీరు కొన్నింటిని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. రామాయణం చదివేటప్పుడు ఒక విషయం జరుగుతుంటే దేవదుందుబులు మోగాయి, పుష్పవృష్టి కురిసింది అంటారు మహర్షి. మీరు ఆగాలి, అక్కడ ఆగి ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఈ సన్నివేశంలో అలా ఎందుకు జరిగింది, దేవతలు ఎందుకు సంతోషించారు? దేవతలు ఎప్పుడూ కూడా ధర్మం గెలవాలని కోరుకునేటటువంటి వాళ్ళు. అంటే ఇక్కడ ఏదో గొప్ప విషయం జరుగుతోందనమాట. విశ్వామిత్రుడితో రాముడు కలిస్తే పుష్పవృష్టి కురిసింది అంటే విశ్వామిత్రుడితో రాముడు కలవడం అన్నది శ్రీరామాయణంలో చాలా పెద్ద మలుపు. మీరు ఆ కోణంలో రామాయణాన్ని ఒకసారి చూడవలసి ఉంటుంది. అప్పుడు ఒక్కొక్కసారి శ్రీరామాయణం అంతా ఉంటుందండి. ఇది యుద్ధకాండలో అసలు మరీ విశేషంగా ఉంటుంది. ఒక్కొక్కసారి బయలుదేరితే పరాగముతో కూడిన గాలి వీచింది అంటారు మహర్షి. అంటే దుమ్ముతో గాలి రేగింది అంటారు. నక్కల నోట్లోంచి అగ్నిహోత్రం పడింది అంటారు. ఒక్కొక్కసారి ప్రకృతి పులకించింది అంటారు. ఒక్కొక్కసారి ప్రకృతి శోషించింది అంటారు. ఇవి వ్యక్తులలో ఉండేటటువంటి హృదయ స్పందనలకు ప్రకృతి ప్రతిస్పందిస్తూ ఉంటుంది. అది వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. తాను 10 మందికి పనికొచ్చేవాడై తన మనసుని అలా సంస్కరించుకోగలిగితే ఖచ్చితంగా ఈశ్వరుడు ప్రకృతి సంతోషిస్తాయి. మీరు అలా సంస్కరించుకోలేకపోతే అత్యంత ప్రమాదకరమైన ధోరణికి వెళుతుంది. తపస్సు మంచిదా, తపస్సు చెడ్డదా అని నేను మిమ్మల్ని ప్రశ్న వేశాను అనుకోండి, వెంటనే ఏం చెప్తారంటే తపస్సు మంచిది అంటారు. నేనంటాను తపస్సు మంచిది అని చెప్పద్దు, దేని కొరకు తపస్సుని వాడుతున్నావన్నది నిర్ణయించుకో అని చెప్తాను. మీరు రామాయణం మీకు బాగా అర్థమైతే మీకు ఈ ప్రశ్న ఇది మీకు బాగా అలవాటు అవుతుంది. పూజ చేస్తున్నాడు గొప్ప అని అడిగారు అనుకోండి, పూజ చేస్తున్నాడు గొప్ప కాదు, పూజ వలన మనసెంత సంస్కరించుకుంటున్నాడో చూడండి అని చెప్తాను. ఎందుకు చెప్తానంటే ఈ మాట సుందరకాండలో దీని మీద శ్లోకాలు ఉన్నాయి. నియుజ్యమానాస్సు గజాస్వహస్త సకేశరాశ్చోత్పల పత్రహస్త బభూవ దేవీ చ కృతా స్వహస్త లక్ష్మీస్తదా పద్మిని పద్మహస్త అంటారు మహర్షి.
ప్రతిరోజు పూజ చేస్తాడు రావణుడు లక్ష్మీదేవికి. సీతమ్మని కామదృష్టితో చూస్తాడు. ఏమిటి దానివల్ల సంతోషం? నీవు ఏ ఉపాసన చేస్తున్నావో ఆ ఉపాసన అనేటటువంటిది ఎప్పుడూ కూడా ముందుకి నడుస్తూ ఉండాలి. ఈ నడవడం అన్నది ఎలా ఉండాలో తెలుసా అండి? పూజామందిరంలో కూర్చోవడం థర్మామీటర్ తాలూకా ఆ ఉష్ణోగ్రతని చెప్పేటటువంటి చిన్న నాడి ఉంటుంది, ఆ ముందు పొటమరించేటటువంటిది. దాన్ని మీరు ఇలా చేత్తో పట్టుకున్నారనుకోండి, మీ శరీరంలో ఉష్ణోగ్రత ఎంత ఉందో అంతవరకు అందులో ఉన్న పాదరస మట్టం ముందుకెడుతూనే ఉంటుంది. మీ పూజామందిర ప్రవేశం మీరు రాత్రి పడుకునేంత వరకు మీలో ఉపాసనను అలా నడిపిస్తూ ఉండాలి తప్ప పూజామందిర ప్రవేశం దేని కొరకు అంటే కేవలం 1 గంట సేపు ఏదో భగవంతుడికి అగరత్తులు చూపించడానికి, దీపం చూపించడానికి, 23 గంటలు పాపకర్మ చేయడానికి పనికొచ్చింది అనుకోండి. మీరు చేసే ఈ గంట పూజ మిమ్మల్ని రక్షించలేదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఏం చేస్తున్నారంటే సంభారములను వాడుతున్నారంతే. నేను ఏమని చెప్పవలసి ఉంటుందంటే దాని గురించి మీరు కొన్ని సంభారములను వినిమయం చేస్తున్నారు తప్పించి మీ మనస్సు మీద దాని ప్రభావం ఏమీ లేదు. మీ మనస్సు ఏమీ మారలేదు, అది సంస్కరింపబడలేదు. మనస్సు సంస్కరింపబడనంత కాలం మీరు తపస్సు చెయ్యండి, పూజ చెయ్యండి, పునస్కారం చెయ్యండి, సత్కారాలు చేయండి, సన్మానాలు చెయ్యండి, ఏది చెయ్యండి, నిరర్థకం. మీకు అందుకే శ్రీరామాయణంలో తపస్సు చేసేవాళ్ళు కనపడతారు, తపస్సు చెయ్యని వాళ్ళు కనపడతారు. రాముడు తపస్సు చేశాడు అని శ్రీరామాయణంలో ఎక్కడా లేదు. ఆయన వెళ్ళిపోయి ఎక్కడో అరణ్యంలో ముక్కు మూసుకుని ఇన్నాళ్ళు తపస్సు చేశాడు, దేవతలు ప్రత్యక్షమయ్యారని లేదు. తపస్సు చేశాడు రావణాసురుడు. రావణాసురుడు చేశాడు, కుంభకర్ణుడు చేశాడు, విభీషణుడు చేశాడు, ముగ్గురు చేశారు. నేను ఉత్తరాఖండం నుంచి ప్రస్తావన చేస్తున్నా. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. నీకేం కావాలని అడిగాడు రావణాసురుణ్ణి. నాకు చావు ఉండకూడదన్నారు. కుదరదన్నారు. కుదరదు, చచ్చిపోవలసిందే. చచ్చిపోవడం అంటే ఏమిటి? శరీరం పడిపోతుంది, అది తప్పదు ఎవరికైనా. ఇంకో విషయం అడిగన్నారు. అయితే నాకు వీళ్ళ వల్ల మరణం ఉండకూడదన్నారు. తథాస్తు. విభీషణుడు అడిగాడు, నాకు నా బుద్ధి ఎప్పుడు ధర్మమునందు ఉండేటట్టుగా అనుగ్రహించని అడిగాడు. ఇది కోరుకోవలసింది. ఏదైనా ఉంటే వడపోసి మీరు చూస్తే అక్కడ దొరుకుతుంది సారాంశం. ఆయన అన్నాడు, నాకు ఎప్పుడూ నా బుద్ధి ధర్మము వైపుకి నిలబడాలి, అలా అనుగ్రహించన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు చిరంజీవివి, నువ్వు ఎప్పటికీ బ్రతికే ఉంటావు అన్నాడు. అడిగిన వాడికి ఇవ్వలేదు, అడగని వాడికి ఇచ్చాడు. ఏమిటిది? ఇది శ్రీరామాయణం అంటే. మిమ్మల్ని చిరంజీవిని ఏది చేస్తుందంటే మీ ధర్మమే మిమ్మల్ని చిరంజీవిని చేస్తుంది. మీ వంశాన్ని ఆచంద్రతారార్కం నిలబెడుతుంది. అదొక్కటి విడిచిపెట్టి ఇంకా ఎన్ని పట్టుకున్నా అవి మిమ్మల్ని రక్షించేవి కావు. రావణుడు ఎన్ని పట్టుకోలేదు, ఏవి రక్షించే రావణుడు పడకుండా. విభీషణుడు అన్నీ వదిలిపెట్టి, అన్నయ్య తప్పట్లేదు వదిలేస్తున్నాను అని అన్నయ్యని వదిలిపెట్టి లంకా సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి ధర్మాన్ని పట్టుకున్నాడు, రాముణ్ణి కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. విభీషణుడు పట్టుకున్నది ధర్మాన్ని. మరి రాముణ్ణి ఎందుకు పట్టుకున్నాడు? రామో విగ్రహవాన్ ధర్మ కనుక పట్టుకున్నాడు. ధర్మమే రాముడు కనుక పట్టుకున్నాడు. రాముడు ధర్మం కాకపోతే విభీషణుడు రాముణ్ణి పట్టుకోడు. ఇప్పుడు విభీషణుడు ఏమయ్యాడు? అప్పుడు కాదు, ఇప్పటికీ లంకకి రాజుగానే ఉన్నాడు, కాంచన లంకకి. ఇది మీరు శ్రీరామాయణం వలన తెలుసుకోవలసినటువంటి సత్యం తప్ప ఎప్పుడో తాటకా సంహారం అయిపోయింది. ఎందుకు శ్రీరామాయణం నేను చెప్పడం, ఎందుకు మీరు వినడం, ఏమిటి దానివల్ల ప్రయోజనం ఏమిటి అంటే, శ్రీరామాయణం మనుష్య జాతి ఉన్నంతకాలం చెప్పాలి అని బ్రహ్మగారు ఎందుకన్నారంటే, మనిషిని మనిషిగా ఉంచగలిగినటువంటి కావ్యం శ్రీరామాయణం. మీరు ఏది సంస్కరించుకోవాలో శ్రీరామాయణం నేర్పుతుంది. ఎంత తపస్సున్నా, ఎంత బలం ఉందా, మనసుని సంస్కరించుకోలేకపోతే తాటక ఏం సాధించింది, మారీచుడు ఏం సాధించాడు. ఇప్పుడు ఇటువంటి తాటకా సంహారం జరిగితే ఆశ్చర్యం ఏమిటంటే దేవతలు సంతోషించారు. దేవతలు చాలా సంతోషిస్తే దేనికి సంతోషించాలి? బలము అధర్మము వైపుకి ఎక్కడ ఉపయోగపడుతోందో, బలము తను చేసిన తప్పుని తెలుసుకోవడానికి సిద్ధపడకుండా అహంకారం అడ్డుపడి దుర్వినియోగం వైపుకే అడుగులు ఎక్కడేస్తోందో అది త్రుంచబడిందని దేవతలు సంతోషించారు కదా. ఇప్పుడు దీనికి అసలు మూలకందం తాటక రావణుడా?
మీరు బాగా ఆలోచించండి. ఇలాంటి పనులు చేయడంలో అగ్రగణ్యుడెవరు? చనిపోయినటువంటి వ్యక్తి ఒక కింకరుడు లాంటి వాడు ఆ తాటక. నిజానికి తాటక పాత్ర చాలా చిన్నది రావణాసురుడితో పోలిస్తే. అందుకే విశ్వామిత్రుడు అన్నాడు, నేను చూడలేదా రావణాసురుణ్ణి అన్నాడు. బ్రహ్మగారి వరాలు పొందాడు, లోకాన్ని క్షోభింప చేస్తున్నాడు. అతను రాలేదు, అతని పనుపున వచ్చిన రాక్షసులు వస్తున్నారు అని చెప్పాడు ఆయన. ఆయన ఎంత సత్యం మాట్లాడతాడండి మహానుభావుడు. ఇప్పుడు వీళ్ళందరూ ప్రబలిపోవడానికి కారణమైన వాడెవరు? రావణుడు. ఇప్పుడు అసలు ఇక్కడ మొదలైనటువంటి పని అక్కడ వరకు వెళ్ళాలి, రావణ వధ వరకు వెళ్ళాలి. ఇక్కడ తాటకని చంపడానికి ఎందుకు ముందుకొచ్చాడు రాముడు? కారణం చెప్పాడు. ధర్మము నాకు ప్రధానం, పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమని శంకయ. నిన్న మీతో నేను మనవి చేశా, ఆర్షధర్మంలో ఎప్పుడు మాట్లాడినా కర్తవ్యం, ఆ మాట చాలా చాలా పెద్ద మాట, చాలా గంభీరమైనటువంటి మాట. ఇది మీరు పట్టుకోగలిగితే జీవితంలో సుఖశాంతులు ఎక్కడి నుంచో రావు. ఎవరో తెచ్చి మీ జీవితంలో శాంతి పెట్టలేరు, ఎవరో తెచ్చి సుఖాన్ని మీకు ఇస్తారనుకోవడం ఒక వెర్రంతే. అలా ఏం ఉండదు. సుఖము శాంతికి భంగకరములు మిగిలినవి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నా వెర్రి, నా వ్యామోహం ఏమవుతుందంటే నా సంసారం చేస్తుంది, అప్పుడు నా సుఖశాంతులకు అది భంగపాటు అవుతుంది. అలా వ్యామోహం లేకుండా మీరు మీ కర్తవ్యమునందు నిష్ఠతో ఉంటే మీరు ఎప్పుడు శాంతితో ఉంటారు, సంతోషంతో ఉంటారు. కాబట్టి ఇప్పుడు దేవతలు కర్తవ్యతానిష్టతో ఉండి ధర్మము కొరకు చంపిన వాడెవడు? వ్యక్తిగతంగా ఏమైనా రాగద్వేషాలు ఉన్నాయా రాముడికి తాటకకి? ఏం లేవు. అసలు ఆయనకు ఆ వనం కూడా తెలియదు. ఆయన ఎప్పుడు తాటకం చూడలేదు కూడా. అగస్త్యుడితో రాముడికి పరిచయం ఉన్నట్టు రామాయణంలో ఇక్కడి వరకు ఏం లేదు. మరి ఎందుకు చంపాలండి అసలు? అంటే ఒక పని చేసేటప్పుడు మీకు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి. ఈ పని ఎందుకు చేస్తున్నాను, అసలు ఆ ఆలోచనే లేకుండా ఏదో చేసేస్తున్నాను, అది వద్దని చెప్తుంది రామాయణం. మీ ఆలోచన మొట్టమొదట ఏ విషయంలోనైనా స్పష్టంగా ఉండడం. ఎంత చిన్న విషయంలోనైనా సరే స్పష్టమైన ఆలోచన, స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. ఇదే ఇవాళ లోపించినటువంటి విషయం. అలారం పెట్టుకుంటాడు, నిద్ర లేవడు, కాలేజీకి వెడతాడు, చదువుకోడు, పరీక్షలు వస్తుంటాయి, టీవీ పెట్టుకుంటాడు. ఎప్పుడూ కూడా తను చెయ్యవలసినది ఏది చేద్దామనుకున్నాడో అది చేయడు. ఎందుకు చేస్తున్నాడో వాడికి కారణం తెలియదు. నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు అని అడిగారు అనుకోండి, చెప్పలేడు, కారణం ఉండదు. ఏదో ఒకటి చెయ్యాలి కదండి అంటుంటాడు. బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నావు అని అడిగారు అనుకోండి, హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ కంప్యూటర్స్ని దేనికి నేర్చుకుంటున్నావు అని మీరు అడిగారు అనుకోండి, అందాక ఏదో ఒకటి చెయ్యాలి కదండి అంటాడు. అందాక ఏదో ఒకటి చెయ్యాలని చేసేవాడే కానీ దీన్ని ఇందుకోసం చేస్తున్నానని చెప్పేవాడు ఉండడు లోకంలో. అసలు ఆయనకి లక్ష్యం లేదు. రాముడు అలా కాదు. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయచ. నేను గోబ్రాహ్మణుల హితము కొరకు, దేశక్షేమము కొరకు, రాజపుత్రుణ్ణి కనుక నేను తాటకా సంహారం చేస్తున్నాను. ఆవిడిది దోషమని ఎలా నమ్ముతున్నావు? నువ్వేం తీర్పు చెప్పడానికి విన్నావా? గురువు నువ్వు చెప్పావు చాలు. ఇక మీకు అనృత దోషం ఉండదు, మీకు అవసరం లేదు, మీరు అలా చెప్పరు. మీరు చెప్పారు, చంపేస్తున్నారు. అంటే చిన్న వయస్సులో ఎంత పరిణతి ఉందో చూడండి. నేను మీకు తరచు మనవి చేసేది ఇదే. శ్రీరామాయణాన్ని కేవలం ఏదో కావ్యం, ఎప్పటిదో పుస్తకం, అది ఎప్పటిదో రామాయణం అని మీరు అనుకోకండి. మీరు మీ పిల్లలతో కలిసి భోజనం చేసేటప్పుడు శ్రీరామాయణంలో ఒక్క ఘట్టం గురించి మీరు మీ పిల్లలతో మాట్లాడగలిగితే, చూసావా రాముని యొక్క ఆలోచన సరళి అంటే ఎలా ఉంటుందో చూసావా? 2 శ్లోకాలు, కానీ ఆయన మనసు అంటే, ఆయన బుద్ధి అంటే ఎలా ఉంటుందో చూసావా? ఇది చాలా అవసరమైంది. ఇది నేర్చుకోవాలి మనిషి అన్నది మీ బిడ్డల్ని శ్రీరామచంద్రమూర్తిగా తయారు చేస్తుంది. కాబట్టి రామాయణం ఇప్పటికీ కాదు, ఎప్పటికీ రామాయణం ప్రతి వారికి అవసరమే. కాబట్టి ఇప్పుడు దేవతలకు కావలసింది ఏమిటి? ఎవరు ఇంత ధర్మ విచక్షణతో తాటకని చంపాడో వాడే ఇంత ధర్మ విచక్షణతో రావణుణ్ణి కూడా చంపుతాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఈ శక్తిని లోకరక్ష